Daily. Taste the Daily. మాజీ మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కీలక వీడియో రిలీజ్ చేశారు. ఆపరేషన్ కగార్ కారణంగా గత కొంతకాలంగా మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఎన్కౌంటర్ల వల్ల ఇప్పటికే పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారన్నారు. ఇక తాజాగా హిడ్మా సైతం ఎన్కౌంటర్ అయ్యారని, ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని వీడియో సందేశం పంపించారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించిందన్నారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోందని తెలిపారు. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మావోయిస్టులు అజ్ఞాతం వీడి ప్రజల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోవాలని అనుకునే మావోయిస్టులు తన ఫోన్ నెంబర్ 8856038533 ను సంప్రదించాలని సూచించారు మల్లోజుల. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతుంది. నిన్న మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోగా, తాజాగా ఇవాళ జరిగిన మరో ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है. पहले भी कुछ लोग अपने जान गंवाए हैं. आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है. इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है. ये बहुत चिंताजनक विषय है. इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं. ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं. आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं. इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं. हम बहुत कुछ नुकसान उठाना पड़ा है. आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है. इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है. తాజాగా హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని వీడియో సందేశం పంపించారు మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మావోయిస్టులకు మొత్తంగా కూడా ఒక పెద్ద ఎదురుదెబ్బ. వరుసగా 2 రోజులు జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు మొత్తంగా మావోయిస్టు ఉనికికి ఒక ప్రశ్నార్థకంగా తీసుకొచ్చేలా మారాయని చెప్పవచ్చు. సో గత కొద్ది రోజులుగా కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టు సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతలు ఒకవైపు లొంగిపోతుండగా, మరోవైపు అదే సందర్భంలో మొత్తం కూడా మావోయిస్టులో అత్యంత కీలకమైన, అందులోనూ గెరిల్లాకు యాక్షన్ టీమ్ కు సంబంధించినటువంటి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి గెరిల్లా ఆపరేషన్స్ సంబంధించిన వ్యక్తులు కూడా నిన్న ఈ రోజు జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హతమవడం ఒక రకంగా మావోయిస్టు పార్టీకి ఇక కోలుకోని ఎదురుదెబ్బ. ఎందుకంటే ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు ఇద్దరు మొత్తంగా కూడా మావోయిస్టు ఉద్యమానికి అత్యంత కీలకమైన వ్యక్తులు. వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా వయసు మళ్ళడం. అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు అనేది, మావోయిస్టు పార్టీ కావచ్చు, మావోయిస్టు ఉద్యమం అనేది ఇక మొత్తంగా కూడా
ఇప్పుడున్న పరిస్థితిలో సర్వైవ్ కాని పరిస్థితి ఉంది. సో పరిస్థితులు మారాయి, సమాజం మారుతోంది, ప్రజల ఆలోచన విధానం మారుతోంది. ఒకప్పుడు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడ కూడా అంటే రాజకీయ నాయకులు కావచ్చు ఇతర సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండే. సో కొద్ది దశాబ్దాల క్రితం 2-3 దశాబ్దాల క్రితం అట్లాంటి పరిస్థితి ఉండే. మారుమూల పల్లెలో కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, కొంత వెనుకబడిన ప్రాంతాల్లో కొంత వాళ్ళకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ ఏర్పడడం, మావోయిస్ట్ సంబంధించి కొంత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పల్లెల్లో, ఆయా జిల్లాల్లో కూడా మొత్తం కూడా మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నాయి, జిల్లాలుగా ఉన్నాయి, గ్రామాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సుమారుగా 3-4 దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్నటువంటి మావోయిస్ట్ యుద్ధం క్రమక్రమంగా రోజులు మారుతున్న కొద్ది బలహీన పడుతూ వస్తుంది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, అదే సందర్భంలో మొత్తం కూడా జనం యొక్క ఆలోచన విధానం మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రోజుకింత బలహీనత వస్తుంది. ఇదే సందర్భంలో ఒకవైపు వరుసగా ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికీ అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా మొత్తంగా కేంద్రం సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క మావోయిస్టు పార్టీ దేశంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఖచ్చితంగా అణిచివేస్తాము, సడన్ టార్గెట్ పెట్టుకున్నామని చెప్పేసి కూడా బహిరంగాన్ని ప్రకటించే పరిస్థితుంది. సో 2026 మార్చి వరకు దేశంలో అసలు ఈ అంతర్గత ఉగ్రవాదం, ముఖ్యంగా ఈ యొక్క మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు లేకుండా చేస్తాం, దానికోసం ఆపరేషన్ కగారు తీసుకొచ్చామని చెప్పేసి కూడా పదే చెప్తూ వచ్చాడు. సో ఎప్పుడైతే ఆపరేషన్ కగారు చేపట్టారో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున వరుసగా మనం గమనిస్తూ ఉంటే గత 10 నెలల కాలంలో సుమారుగా 400 పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది, వరుస ఎన్కౌంటర్లు. ఎందుకంటే మావోయిస్టులకు అత్యంత సేఫెస్ట్ షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర సంబంధించి గచ్చిరౌలి, ఈ 2 ప్రాంతాల్లో దాదాపుగా దశాబ్దాల క్రితం నుంచి కూడా అక్కడ ఈ యొక్క షెల్టర్ జోన్, సేఫ్ జోన్ గా ఏర్పాటు చేసుకుని వేలాది మంది మావోయిస్టులు నిత్యం కార్యకలాపాలు తమ యొక్క అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ కగారుతో మొత్తం వేల సంఖ్యలో భద్రతా బలగాలు మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి స్థావరాలను చుట్టుముట్టడం, అదే సందర్భంలో ఆ టెక్నాలజీ పెరగడంతో డ్రోన్ వ్యవస్థలు తెరపైకి రావడం, సో సందర్భం అవసరమైతే వాళ్ళకి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలోపేతం కావడం, అదేవిధంగా కోవర్ట్ ఆపరేషన్. ఈ నేపథ్యంలో వరుసగా ఎన్కౌంటర్లు జరిగిన టైంలో ఆ కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న వ్యక్తులు అదే సందర్భంలో మొత్తం దళాలు తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఒకసారి కొన్ని చూస్తా ఉంటే మాక్సిమం 50-60 మంది మావోయిస్టులు కూడా ఒకేసారి ఎన్కౌంటర్ చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఇటీవల కాలంలో మొత్తంగా వరుసగా జరుగుతున్న నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతుల్లో ఆలోచన విధానం మారింది. ఎందుకంటే ఈ యొక్క ఇట్లాగే కొనసాగితే అసలు ప్రజల ప్రాణాలతో పాటుగా మావోయిస్టుకు సంబంధించి ఏదైతే సిద్ధాంతం పెట్టుకున్నామో మావోయిస్టుల ప్రాణాలు మరింత మంది కూడా వందల సంఖ్యలో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక ఆయుధాలు విడి అడుగులు వదిలి జనంలో కలవాల్సిందే అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, తక్కలపల్లి వాసుదేవరావు లొంగిపోయారు. సో ఆ తర్వాత కూడా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు నిన్న ఎప్పుడైతే వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇటీవల కూడా కేంద్రం ఒక ప్రకటన చేసింది. మొత్తంగా కూడా ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కూడా ప్రకటించడం విశేషం. అలాంటి సమయంలో మొత్తం కూడా మావోయిస్టు ఉనికే లేదనుకున్న సందర్భంలో నిన్న ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏపీలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఏకంగా హిడ్మా మొత్తం అసలు మావోయిస్టు టీం కు అత్యంత కీలకమైన వ్యక్తి, గిరిల్లా ఆపరేషన్ కు రూపకర్త, అదే సమయంలో భవిష్యత్తులో మావోయిస్టు పార్టీని లీడ్ చేసే కీలక వ్యక్తిగా మారబోతాడు అనుకున్నటువంటి హిడ్మా అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి ఏజెన్సీలో ఎన్కౌంటర్ లో హతమవడం సంచలనం రేపింది. సో ఒకవైపు అది అలా ఉంటే నెక్స్ట్ ఈ రోజు కూడా అదే సందర్భంలో మరొక కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు మారేడుమిల్లికి నిన్న జరిగిన ఎన్కౌంటర్ స్థలానికి అతి కొద్ది దూరంలోనే జీవల్స సమీపంలో మరొకసారి ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో మరొక 7 మావోయిస్టులు మృతి చెందారు. అందులో అత్యంత కీలకమైన వ్యక్తులు 2 ఉన్నారు, ఆజాద్ అదేవిధంగా దేవ్జీ, 2 కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. సో ఒక టాప్ మొత్తంగా కూడా కేంద్రంలో అగ్రనేతలుగా ఉన్నట్టు నెక్స్ట్ మావోయిస్టు పార్టీని ముందుకు తీసుకోవాలనుకున్న నేతలు 3 కూడా ఒకేసారి 2 రోజుల ఎన్కౌంటర్ లో 2 రోజుల సమయంలో గంటల వ్యవధిలోనే ఎన్కౌంటర్ లో మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అందులోనూ ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అందులో ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క మావోయిస్టు సంబంధించి చరిత్రలోనే అతిపెద్ద ఒక ఆపరేషన్ లో భాగంగా 3 కీలకమైన వ్యక్తులు చనిపోవడం, అదే సందర్భంలో ఏకంగా 70 మందికి పైగా మావోయిస్టులను ఇప్పుడు నిన్న పోలీసులు ఈ రోజు మొత్తం కూడా పట్టుకోవడం అనేది సంచలనంగా మారుతుంది. అసలు ఎందుకు ఛత్తీస్గఢ్ నుంచి హిడ్మా అదేవిధంగా దేవ్జీ, ఆజాద్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ కు మకా మార్చాలనుకున్నారు? నిజంగానే వాళ్ళు ఏపీలో షెల్టర్ జోన్ గా చేసుకొని మారేడుమిల్లి కేంద్రంగా కూడా ఏదైనా ఆపరేషన్ చేయాలనుకున్నారా? ఏదైనా
నెక్స్ట్ ఇక్కడ ఉంటే ప్రస్తుతానికి ఇక్కడ నుంచే ఉండి మొత్తం కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నారా, లేకుంటే ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు వచ్చారు, లేదంటే కొంత వాదనలు వినబడతా ఉన్నాయి, మొత్తంగా ఏక మొత్తంలో పెద్ద స్థాయిలో లొంగిపోవడానికి సిద్ధపడుతున్నారని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా ఈ స్థాయిలో కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు 3 ఎన్కౌంటర్ చనిపోవడం, అదే సందర్భంలో 70 మంది మావోయిస్టులు పట్టుకోవడం ఏపీ చరిత్రలో ఇంత పెద్ద భారీ ఆపరేషన్ ఎప్పుడు మున్ముందు జరగలేదు, గతంలో ఎప్పుడు జరిగిన పరిస్థితులు అలాంటిది గత 2 రోజులుగా జరిగింది. సో మొత్తంగా అయితే దీని వెనుక కారణం ఏందనే దానికి మాత్రం ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఒక ప్రచారం ఏంటంటే అసలు హిడ్మా ఎవరైతే ఉన్నారో మడివి హిడ్మా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు. సో ఒక మధ్యవర్తి ద్వారా లొంగిపోవడానికి సిద్ధపడ్డట్టు కూడా ఒక జర్నలిస్ట్ కు లేఖ రాసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. సో నవంబర్ 10న తాము లొంగిపోవడానికి సిద్ధపడుతున్నాము. సో కొంత లొంగిపోవడానికి సంబంధించి కొంత చర్చలు జరగాల్సి ఉంది. ఆయుధాలు వదిలే సమయంలో కొన్ని మాకు సంబంధించిన కండిషన్స్ ఉన్నాయి, వాటితో మాట్లాడి చర్చలు జరిపి అల్టిమేట్ గా లొంగిపోవాలనుకుంటున్నామని చెప్పేసి కూడా ఆ చర్చ జరుగుతుంది. సో ఒకవైపు ఆ హిడ్మా లొంగిపోవాలనుకుంటున్న తరుణంలో ఏపీకి వచ్చి ఇట్లా ఎన్కౌంటర్ కావడం అనే దానిపైన కూడా కొంత అనేకమైన సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ రోజు ప్రెస్ మీట్ సందర్భించి అక్కడ ఇంటెలిజెన్స్ సంబంధించి లడ్డా చెప్పిన వ్యాఖ్యలో ఎక్కడ కూడా అట్లాంటి పరిస్థితి లేదు. ఒక పూర్తి స్థాయిలో ఆ ఛత్తీస్గఢ్ లో ప్రస్తుతం ఆపరేషన్ కగార్ లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో అక్కడ ఉండలేని పరిస్థితి నేపథ్యంలోనే ఏపీ త్రూ వేరే చోటుకు వెళ్లాలనుకుంటే క్రమంలో ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్ గుర్తించి వారికి సంబంధించి పట్టుకునే క్రమంలో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లోనే నిన్న ఈ రోజు ఎన్కౌంటర్ జరిగి 12 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు. సో మరొక 70 మందిని కూడా పట్టుకోవడం జరిగిందని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పిన పరిస్థితి. అయితే ఇదొక ఎన్కౌంటర్ ఇలా ఉంటే ఈ 70 మంది మావోయిస్టులు వివిధ చోట్లలో బెజవాడలోని పెనుమలూరు కావచ్చు, అదేవిధంగా ఏలూరు కావచ్చు, కాకినాడ లాంటి, రంపచోడవరం లాంటి అసలు ఈ యొక్క మొత్తం కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఎందుకు మకాం వేయాలనుకున్నారే మాత్రం ఇప్పుడు చాలా అనేక సందేహాలకు అనుమానాలకు కారణమవుతుంది. అసలు ఏంది వీళ్ళ ప్లాన్ అనేది తెలియదు. పోలీసులు మాత్రం కొంత ఆపరేషన్ ప్లాన్ లో భాగంగా ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ముందస్తుగా ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యి వాళ్ళని అరెస్టులోకి తీసుకుందామని చెప్తున్నప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో, ఎందుకంటే రీసెంట్ గా చూసాం మల్లోజుల కావచ్చు, అదేవిధంగా తక్కలపల్లి లొంగిపోయిన సందర్భంలో పెద్ద ఎత్తున 40 మంది 50 మంది మావోయిస్టులంతా కూడా ఆయా ప్రభుత్వాల ముందు లొంగిపోయిన పరిస్థితి. సో లొంగిపోవాలనుకుంటున్న తరంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల, లేకుంటే ఇంకేదైనా ఆలోచన వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయనేది కూడా కొంత ఇప్పుడు ఏదైతే ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ సంబంధించి సానుభూతి పరుల వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా మేధావి వర్గంగా చెప్పుకుంటున్న కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా ఇక చివరి అంకానికి చేరుకుంది. ఇక మావోయిస్ట్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే ఒక అనుమానాలు మొత్తంగా కూడా ఇప్పుడైతే గతంలో మొన్నటి వరకు కీలకంగా వ్యవహరించిన నేతలు చెప్తున్న పరిస్థితి. సో దాంట్లో భాగంగానే ఈ రోజు మల్లోజుల వేణుగోపాలరావు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చి ఒకసారి మొత్తంగా కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఇక భవిష్యత్తు నడవలేదు, భవిష్యత్తులో ఆ మెదలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఎన్కౌంటర్ లో మరిన్ని ప్రాణాలు కోల్పోవద్దు అనుకుంటే వెంటనే లొంగిపోండి, ఆయుధాలు వదిలి లొంగిపోండి అని చెప్పేసి కూడా మల్లోజుల వేణుగోపాలరావు ఆ బహిరంగంగానే వీడియో ద్వారా ఒక రకంగా సందేశాన్ని ఇచ్చారు. అదే కాదు, తన ఏకంగా మొబైల్ నంబర్ ఇచ్చి ఎవరైతే లొంగిపోవాలనుకుంటారో తను సంప్రదించవచ్చా అని చెప్పేసి కూడా మొబైల్ నెంబర్ ఇచ్చారు. సో మనం ఒక మొబైల్ నెంబర్ చూద్దాం. 8856038533 ఈ నంబర్ ఇచ్చి ఈ నంబర్ ద్వారా సంప్రదించండి. లొంగిపోవాలనుకున్న వారు అనవసరంగా ఇంకా కూడా మొండి పట్టుదలతో పోతే ప్రజలకు చేసేదేం లేదు, గిరిజనులకు చేసేదేం లేదు, అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప మూర్ఖత్వంగా వ్యవహరించకండి అని చెప్పేసి కూడా మల్లోజుల వేణుగోపాలరావు ఇంకా ఎవరైతే ఉన్నారో మావోయిస్టు కావచ్చు, మావోయిస్టు నేతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక సందేశాన్ని పంపడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. సో మొత్తంగా కూడా గత 2 రోజులుగా కూడా అంత దేశవ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న ఎన్కౌంటర్లు హిడ్మాకు సంబంధించి, అదే సందర్భంలో ఏపీలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టు పట్టడం పైన చర్చ జరుగుతూ ఉంది. సో ఇది ఒక రకంగా చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో మొత్తంగా కూడా ఎంటైర్ ఆపరేషన్ కగార్ లో చివరి అంకానికి చేరుతున్న క్రమంలోనే ఈ యొక్క హిడ్మా ఎన్కౌంటర్ గా మనం చెప్పాల్సి ఉంటుంది, భావించాల్సి ఉంటుంది. సో ఏదైనా ఏమైనప్పటికీ ఒక పెద్ద కీలకమైన వ్యక్తి హిడ్మా చనిపోయిన తర్వాత మరొక 2 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఆజాద్, దేవ్జీ ఇద్దరు కూడా ఎన్కౌంటర్ లో ఈ రోజు మరణించడంతో ఇక మావోయిస్టు పార్టీ కోలుకోలేని పరిస్థితి. సో ఇంకా ఎవరైనా నేతలు ఉన్నా, మావోయిస్టులు ఉన్నా వెంటనే లొంగిపోతేనన్నా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా ఉద్యమం పేరుతో ఆ కుటుంబ సభ్యులను అందరినీ వదిలి, బంధువులను వదిలి అడవుల్లో ఉంటున్నారు. సో అడవుల్లో ఉన్నప్పటికీ కొంతమంది ఇప్పటికే నిన్న హిడ్మా తల్లి ఆవేదన కూడా చూసాం. కొద్ది రోజుల క్రితం ఆ ఛత్తీస్గఢ్ సంబంధించిన మంత్రి అతను పోయినప్పుడు అక్కడ ఆ హిడ్మా తల్లితో మాట్లాడిన సందర్భంలో త్వరగా మీరు జనజీవన సమతులు కలిస్తే బాగుంటుంది,
అనవసరంగా ఇంకా దశాబ్దాల కాలం పాటు అడవులో ఉండి మమ్మల్ని దూరం చేసుకున్నావు, ఇప్పటికైనా లొంగిపో అని చెప్పేసి కూడా ఒక సందేశాన్ని పంపపరుస్తుంది. కేవలం హిడ్మానే కాదు, ఇంకా ఎవరైనా కీలక నేతలకు సంబంధించిన బంధువులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ సర్వే కాదు కాబట్టి ఇప్పటికైనా లొంగిపోండి, మీ యొక్క ఆశయాలు ఏమైనా ఉంటే అది జనజీవన సమితిలో కలిసి ఆయుధాలు వదిలి చేస్తే బాగుంటుంది, మీ ఆశయ సాధన కోసం కృషి చేస్తే బాగుంటుంది తప్ప ఆయుధాలు పట్టుకొని అడవులో ఉండడం సబబు కాదు. ఎలాగో ఈ రోజు కాకుండా రేపైనా ఈ యొక్క పరిస్థితి, ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవడానికైనా మీరు మా కోసమైనా జనజీవన సమితిలో కలవండి అని చెప్పేసి కూడా మావోయిస్టుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక రకంగా సందేశాలు పంపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిన్న మొన్న ఈ రోజు జరిగిన పరిస్థితి నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని వరుస ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి చివరగా ఇంకా ఏదైనా ఆలోచన చేసుకునే ప్రయత్నం ఒక చర్చల పేరుతో కానీ లొంగుబాటుతో కానీ ఈ 2-3 రోజుల్లోనే మొత్తంగా కూడా ఏదైతే ఆపరేషన్ కగారు పేరుతో మార్చ్ వరకు అనుకున్నారు 2026, కానీ మొత్తంగా కూడా ఈ యొక్క 2025 డిసెంబర్ లోపే మొత్తంగా ఈ సంవత్సరం ఏడాది చివరి లోపే ఈ యొక్క మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ కాబోతుందనే ఒక సంచలన ప్రకటన కూడా కేంద్ర హోంశాఖ నుంచే వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకెక్కడ దేశంలో నలుమూల ఎక్కడైనా ఏజెన్సీ సంబంధించి ఇతరత్ర మావోయిస్టుకు సంబంధించిన ఉనికి ఉంటే వాటి ఇంకా తీవ్రంగా ఒకవైపు భద్రతా బలగాలు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు వారి మావోయిస్టు కదలికపై నిఘా పెట్టింది. సో రాబోయే కాలంలోనే మావోయిస్టు పార్టీకి సంబంధించి మరింత ఎదురు దెబ్బ తగలకుండా ఎన్కౌంటర్లు కాకముందే భద్రత పోలీసులు కూడా ముందే చెప్తున్నారు, అట్లాంటి ఎన్కౌంటర్లకు అవకాశం ఇవ్వకండి, పూర్తి స్థాయిలో ఆయుధాలతో లొంగిపోయేందుకే ప్రయత్నించాలని చెప్పేసి ఒక ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా రాబోయే 1.5 రోజులు డిసెంబర్ వరకు అనేది అత్యంత కీలకంగా మారబోతున్నాయి. సో మావోయిస్టు వరుస జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాబోతోంది, సో మొత్తంగా లొంగిపోవడానికి సిద్ధపడతారా, లేకుంటే మల్లోజుల వేణుగోపాలరావు చెప్పినట్టుగా లొంగిపోవడానికి సిద్ధపడతారా, లేకుంటే ఎప్పట్లాగే ఈ యొక్క ఆయుధాలతోనే తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తారనేది మాత్రం రాబోయే రోజుల్లోనే తెలిపే అవకాశం కనపడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.